ప్లేట్లోకి వేసి పెట్టునా ప్లేట్లోకి వేసి తీసుకొని వచ్చి నీళ్లు అన్ని వేసి పెట్టినాను. నువ్వు వచ్చేది అంటే లేదు అంతే. అయితే ఇంకా నాను నువ్వు అట్లా కాదులే. అబ్బా ఏదో బిర్యానీ ముక్కలు ఇదే ముక్కలు తింటుకున్నట్లు నాకేనా ఇది ఇదేది బెట్టింగ్ ఏం నాకు అద్దరు నువ్వు మరి ఎవరెవరు ఒకటి తినేది కాదు ఇది అట్లా అనమాట. ఒక చూడల్లా ఎవరు ఎక్కువసేపు చూస్తారో వాళ్ళే విన్ను. హాయ్ అండి. మరి సీర అయితే మా వదనకు అనిపించింది. అబ్బా సీర ఎలా సీర కోసమే చెప్తావా? ఫస్ట్ సార్ అయితే సీరే చెప్తానని మరి చెప్పినాను. వీడియోస్ కోసం అయితే మరి కొత్త మోడల్ సీరలు వచ్చిన సురేఖ అని మా వదిన అయితే ఫోన్ చేసి మరి చీర కొని పంపిస్తాను. ఏమన్నీ సుక్కులు సుక్కులా బొట్లు బొట్లు అవి చూపెట్టు. ఇదైతే మరి చీర పేరు అయితే ఏం చెప్పిందంటే గుండు మెల్లని చీర అని చెప్పింది. గుండు మల్లెలో ఇది ఇట్లాను కొంగు ఇట్లాను అంటే బొట్లు అంటే ఇట్లా కదా. ఇక్కడ కొంగు దగ్గర ఏం కనిపిదులే. చీర ఇదైతే దీనికి అయితే గుండు మెల్లల చీర అంట. ఇదైతే ఎలా ఉన్నదో చీర అయితే మరి ఎలా ఉండదో కామెంట్ ధర అయితే ఖచ్చితంగా చెప్పండి. జాకెట్ అయితే కుట్టుకోలేదు, ఇంకా బ్లౌజ్ కుట్టుకోలేదు నేను. మరి నా కూతురు అయితే కట్టుకో నువ్వు జాకెట్ కుట్టుకున్న తర్వాత లేట్ అవుతుంది, తొందరగా కుట్టుకోవని ఈ జాకెట్ అయితే మరి అమ్మే వాళ్ళు వస్తారు కదా మామూలు డబ్బా జాకెట్. మా అమ్మాయి అయితే తీసుకునేది నా కోసమనే 100 రూపాయలు అంటే జాకెట్. మా అమ్మ తొందరగా కుట్టుకునేళ్ళని తెలుసు. ఎవరైనా ఒకరు తీస్తే వాళ్ళ జాకెట్లే కుడతావు కానీ నువ్వు ఇంకా వేరే జాకెట్లు నీ జాకెట్లు అంటే తొందరగా కుట్టుకోవు నువ్వు. కానీ నిన్న మన తీసుకుంది 3 రోజులైంది. అందుకోసమే మరి మా వదిన కోరిక, నా కూతురు కోరిక ఇంకా తీర్చాలి కదా. పాపం ఎంతో ఇష్టపడి తీసుకునేది మా వదినైనా. నా కూతురు అయితే చెప్పిందని అందుకోసం వేసుకున్నాను. చాలా సిగ్గు వస్తుంది వారికి జాకెట్ కుట్టుకుని. మొత్తానికి వచ్చే చీర సూపర్, జాకెట్ ఇంకా సూపర్ సూపర్. నాకైతే బాగా నచ్చింది సురేఖ జాకెట్ అయితే. మా వదినతో పాటు నా కూతురుతో పాటు మరి మా ఆయనకి కానీ నచ్చిందట. మరి మీకు నచ్చినట్లయితే నా చీరపై కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాను మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుంటారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా. ఏమట్లా తిరుగుతావు? ఎట్లా నిలబడితే బాగుంటావునా? నువ్వు ఎట్లా నిలబడినా బాగుంటావులే నాకంటే. నువ్వు కానీ బాగుంటావు. నేను కానీ బాగలేనులే కానీ నీ అంగి నా చీర ఓకే సురేఖే సూపర్ సురేఖ. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఇంక స్పెషల్ ఈ వీడియోకి స్పెషల్ అంటే ఇంక అట్రాక్షన్ అంటే సురేఖే. ఇంకా ఇంకేం లేదు. ఇంకా మనం ఎన్ని వీడియోలు చేసినా ఇంక తర్వాత ఏం చేసినా వేస్టే అనిపిస్తుంది నాకు. ఇంకా అట్లుండదు అనమాట ఇప్పుడు సురేఖ. ఏం చేయలేగా స్టెప్ నేనే పెట్టుకున్నాను చూడు. నాకు రాదు స్టెప్ పెట్టుకోవడం, అయినా నేర్చుకోవాలని నేనే సొంతం పెట్టుకున్నా. మరి పెట్టుకున్నానంట చాలా విచిత్రము, వండర్ఫుల్. నాకు రాదు. మరి ఎవరైనా నాకుతారు ఊకో సొప్పే కొద్దాలు ఇంకా అట్లా చీర గురించి, స్టెప్ గురించి, రేకుల గురించి పళ్ళను కొనిచ్చేదంట. ఒకటి చెప్తాదప్ప. అవు మరి నువ్వు కొని అంటే ఉండేది కట్టుకోసరేక దెండు ఉండవు కదా అంటావు. మరి ఏం చేస్తావు, మరి పరిస్థితి అట్లుంటది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనము బ్లాగ్లోకి వెళ్ళిపోదామప్ప. ఆ బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం కానీ ఇంకా అట్లే పోస్ట్ బంద్ అవుతుంది. ఇంకా అంటే వెనకనికే పోతుంది. ఇంకా మన ఆర్థిక పరిస్థితి ఏమో తర్వాత ఏమో కానీ మన ఇబ్బందులను బట్టి, మా సంసారం ఇబ్బందులను బట్టి అది అట్లే పోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే ఇంకా వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయిపోతున్నాం. మీకు నచ్చిన వీడియో చాలా వలస దగ్గర నుంచి అయితే చెప్తున్నాడు. మరి తీయాల సురేఖ అని మన సబ్స్క్రైబ్ కాబట్టి మనల్ని అడుగుతారు. వాళ్ళ కోరిక మనం తీర్చాలా. ఖచ్చితంగా ఎన్ని బాధలు ఉన్నా తీయాల సురేఖ అంటాడు. నేనైతే పొద్దునే వద్దన్నా. మరి మా ఆయన బలంతనైతే ఈరోజు ఖచ్చితంగా మరి మన అదేలే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చెప్పినట్లే. ఇంకోటి మనం కూడా చాలా రోజులే కదా బెట్టింగ్ వీడియోకో ఛాలెంజింగ్ వీడియో తీయక.
సో ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది ఈ బెట్టింగ్ వీడియో, ఫుడ్ బెట్టింగ్ వీడియో అని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అలాగే కొత్త వారైతే మన ఛానల్ ఇప్పుడే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సహకరించండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆ బెట్టింగ్ వీడియో, ఫుడ్ బెట్టింగ్ వీడియో అని చెప్పినాను కదా, మరి ఎలా ఉండబోతుందో తర్వాత క్షుణ్ణంగా వివరిస్తాను వీడియో తీసేటప్పుడు. అంటే మనము బెట్టింగ్లో ఏముందో దాని గురించి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి మాట్లాడుకుందాము. సో ఓకేనా ఫ్రెండ్స్? మరి పాసరిక అన్నీ మనము వీడియోకి అయితే ఏర్పాట్లు చేసుకుందాం. మరి కొంచెం తిట్టిన అదే అట్లా. ఓకే, ఇది నీకి, ఇది నాకి. ఓకే, నీళ్ళు తెస్తా. సో సురేఖ మరి మొత్తం రెడీ చేసివా? అంతా రెడీ చేసి పెట్టినా, నువ్వు వచ్చేది ఒక్కటే లేటు. బిర్యానీ అంతా మొత్తం అంతా రెడీ చేసి పెట్టినా. ప్లేట్లోకి వేసి పెట్టునా? ప్లేట్లోకి వేసి తీసుకొని వచ్చి నీళ్లు అన్ని వేసి పెట్టినాను. నువ్వు వచ్చేది అంటే లేదు అంతే. ఇంకా నానో నువ్వు అట్లా కాదులే, వేరే రకం ఉంటుందిలే. నాను నువ్వు కాదు. దాన్ని చెప్తే నువ్వు చిత్రమైపోతావు ఇప్పుడు నువ్వు. అదే. సో చూద్దాం ఓసారి ఎట్లా అరేంజ్మెంట్ చేసేదనో సురేఖ అయితే ఒకసారి చూద్దామండి మనము. అబ్బా ఏదో బిర్యానీ ముక్కలు, ఇదే ముక్కలు తింటుకున్నట్లు నాకేనా? ఇది తక్కువ నీదే అట్లా. మరి ఇవి ఉల్లిగడ్డలు కదా, ఉల్లిగడ్డ నిమ్మకాయ ఇవి మరి ఇంకా దాంట్లోకి అట్లే ఉన్నాయి సపరేట్ అట్లా. సో ఓకే ఫ్రెండ్స్, మరి సురేఖ అయితే రెడీ కూర్చునింది. కాకపోతే ట్విస్ట్ ఏమో తెలియదు, ఇప్పుడు చెప్తాను. చెప్పిన తర్వాత ఎట్లుంటో రియాక్షన్ చూద్దామండి సురేఖ ముఖంలోనే. సో హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనము బెట్టింగ్లోకి అయితే పోదాం. ఇంకా సురేఖ అయితే ఇంక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసుకుంటుండేది తిందామని. కాకపోతే సురేఖ మాత్రం చేతులతో తిన్నికి లేదనమాట ఈ బెట్టింగ్ వీడియోలోన. నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఈ చిత్రం అయితే చూడు అప్పుడేగా మనం చూస్తానండి. సో ఫ్రెండ్స్, మరి మనము యాక్చువల్గా అంటే మనం ఇట్లా కూర్చున్నాం, మనం బెట్టింగ్ వీడియో అంటే ఇట్లా కూర్చున్నా. కాకపోతే ఇట్లా కాదు చూసినది. సురేఖ ఇట్లా కూర్చుకో, ఇట్లా నాకు మకంగా అట్లా కూర్చున్నా. నీకు మకం అవుతా అనమాట ఇట్లా ఇట్లా. దీంట్లోనా బెట్టింగ్ ఏం నాకద్దు, నువ్వు నాకద్దు. ఖచ్చితంగా అయితే పలానా టైం ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఏమంటే ఇంకా ఎక్కువసేపు ఉందికి రాదనమాట. మన బెట్టింగ్ అయితే ఎవరిదెవరు తినేది అయితే బాగుంటుంది. మనం ఎవరెవరు తినేది కాదు ఇది, అట్లా అనమాట. ఊకు చూడాలా ఎవరు ఎక్కువసేపు చూస్తారో వాళ్ళే విన్ను. సో ఫ్రెండ్స్, మరి ఇంకా అదేం లేదులే. కానీ కాకపోతే నాను గెలాలంటే ఇప్పుడు నా ప్లేట్ లేదు, సురేఖ తినాలన్నమాట అంతే. అట్లా కాదు, అట్లా కాదు. అంటే నానే తినిపిస్తాను నీకు. నేను అదే బెట్టింగ్ నానే తినిపిస్తాను, నువ్వు నానే తినిపెట్టాలా. ఎవరు ప్లేట్ లేదు, నువ్వు నీ ప్లేట్ ఏదో అయిపోతుంది అనుకో. ఈ ప్లేట్ లేదు నాకు తినిపెట్టాలా, ఈ ప్లేట్ లేదు నీకు తినిపిస్తాను. ఎవరు ముందర అయిపోతే ఏం నాకుతుంది. ఎవరు ముందర నీవు కుట్టుకొని తినేది కాదు, నాకు కూడా పెట్టచ్చు. నాకు కుట్టుకొని తింటాడు నువ్వు పెడితే. సురేఖ, నేను నీకు తినిపిస్తాను. ఆ ప్లేట్ లేదు నీకు తినిపిస్తాను, నీ ప్లేట్ లేదు నాకు తినిపి. ఎవరు ముందర తింటే వాళ్ళే విన్ను అంతే.
అర్థమైనా లేదా? అర్థమై కానీ సో ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా బెట్టింగ్ లేక పోదామండి. ఇంకా ఓకేనా సురేఖ? ఓకే. ఆ? ఈ ప్లేట్ లేదు నీ వైఫ్ అవ్వటల్లా, ఈ ప్లేట్ లేదు నా వైఫ్ అవ్వడతాను అంటే నాన్న నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపెట్టాలా. అట్లా నాన్న గెలాలంటే నువ్వు బిరిబిరి తినాలా, నువ్వు గెలాలంటే నాన్న బిరిబిరి తినాలా. సరే చూద్దాంలే. ఆ? చూద్దాం. మరి నాకు బరబర తినిపి నువ్వు. ఆ. అవి పట్టడానికి కొంచెం కొంచెం తినిపి. లేదు లేదా, ఇవి కూడా కోరుకొని తింటావు కదా. తింటే తింటాను లేకుంటలేదు. ఇంకా ఆ? తింటే తింటాను లేకుంటలేదు. ఫస్ట్ ఇది అయిపోవాల. నిమ్మకాయ కూడా పిండుకో, నిమ్మకాయ పిండుకుందామప్పా. అదే నాకు కూడా తింటలేదు, ఒకటే సార్లే. ఏమంటే ఇంకా ఫుల్ పెక్క ఉంటే మనం తిండికి రాదు. ఇది మరి లేవరు ఇంకా. సో ఫ్రెండ్స్, మరి మనం ఇంకా బెట్టింగ్ లెక్క అయితే పోతున్నాము. నువ్వు నాకు పెట్టాలి, నా నీకు పెట్టాలి. చూడు, ఈ 2 ప్లేట్లు ఎవరు గెలుస్తారనేది తెలదు. ఇదంతా తింటే నువ్వు గెలిచినట్టు అలా రెడీ పడు. అమ్మా ఫాస్ట్. తినాలా? నువ్వు తింటే నాకు గెలిచేది. మరి నాకు ప్లేట్ కాలు వద్దాం. ఉండాలి కాదు ఉండాలి పడు. అయిపా నాకు పెట్టానా ఇంకోసం పెట్టలేదు నేను. అప్పుడు మింగుతానా పెట్టానా పెట్టు మరి లే పెట్టు పెట్టు లే లే నాకు పెట్టినప్పుడు ఇంకా తినట్లేదు
నీళ్ళంగా వాగు 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 అంతే నువ్వు గెలిచినట్టు అయితే నాకు చాలుగా సురేఖ ఇంతటి తినలేదప్ప ఇంతటి బువ్వ మిగిలిచ్చేట్టుని. సో ఫ్రెండ్స్ మరి బెట్టింగ్ అయితే నేనే గెలిచినప్ప, ఎందుకంటే ఇది సురేఖ ప్లేట్ కాబట్టి ఇది సురేఖ తినలేదు, నేను పెట్టినంత తినలేదు. ఇంకా సురేఖ ఎంత పెడితే నేను అంత తినేది చూడు సురేఖ. నాకు అసలు అర్థం కాదు ఇది నాకి మర్చి నీవు ఏం తింటే అది నీ ప్లేటు సంబంధం. సో ఫ్రెండ్స్ మరి నన్ను ఏదేమైనా కన్ఫ్యూజ్ చేసేదానికి గెలాలని, లేకపోతే సాధ్యమైన వరకు అయితే మరి మా ఆయన గెలించదని కాదు, ఒకటి మరి నా తల ఇది తింటే గెలుస్తుంది. తింటే తినలేను ఇట్టంటది నూరు, ఇట్టంటది నూరు అంటే నూరు నుండి నేలకు తెచ్చుకుంటది. కొంచెం భూ పెడితే కొంచెం ఒకటి పోతుంది. నాది అట్లా అంటే దిండి పోతుంది భూవ. అయినా నా తల నానే గెలిచినట్టే, ఇది నాదే కాబట్టి నా ప్లేట్ కాబట్టి నానే గెలిచినట్టు ఫ్రెండ్స్. మరి నానే విను దీంట్లోనే నాకు ఏమి ఇస్తాను బెట్టింగ్ ఏమి ఇస్తాను చెప్పు చూద్దాం. మరి ఇప్పుడు ఇంకోటి ఉన్నది కదా, ఫైట్ బాటిల్ ఉన్నది కదా, దాంట్లో నాను నువ్వు చూద్దాం. ఫైట్ బాటిల్ ఆడుండదు ఉండదు, తిన్నాక ఫైట్ బాటిల్ తినాలి కదా, దాంట్లోనే చూస్తాను కదా. ఏం లేదు, స్ప్రైట్ లేదు, గీట్ లేదు, ఏం లేదు. సో ఫ్రెండ్స్ బెట్టింగ్ అంటే బెట్టింగ్. ఇంకా నేనైతే గెలిచినాను బైక్ సూర్యకి ఏమి ఇస్తాను. ఇప్పుడు గెలిచాను, నా తల అయిపోయింది కాబట్టి. నీ వద్ద నేను తల్లి నాన్న తినాను కాబట్టి నాన్న గెలిచినట్లా. మరి నాకే తల వద్దండి దేనిగా, మరి నీకు పెడితే నువ్వు తినలేదు కదా. ఏమో గొప్పగానే గెలుస్తాను. సో ఫ్రెండ్స్ మరి సురేఖ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు కానీ కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మరి బెట్టింగ్ లో ఎవరు గెలిచింది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. చెప్పండి, నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా. మరి మా ఆయన నన్ను మోసం చేసాను క్లాట్గా లేదు సురేఖ, మరి ఇది ఒకసారి అంటావో ఖచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి. అప్పుడు మరి నాన్న ఓడిపోయినట్టు మా ఆయన ఓడిపోయినా నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతాను కాబట్టి మీరు కరెక్ట్ చెప్పాలి నాకు. అంటే బిర్యానీ అంటే కూడా సురేఖ అంటే ఫుల్ ఇష్టము. కాకపోతే బిర్యానీ కోసమని ఆయన గెలుస్తాదేమనుకుంటే, కాకపోతే తినలేకపోయింది సురేఖ. సో ఓకే ఫ్రెండ్స్ మరి మా బెట్టింగ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునండి. వీలైతే మన ఛానల్ ని షేర్ చేయండి మన వీడియోని. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్.